అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, బాప్తిస్మము రెండవసారి తీసుకోవచ్చా అనే ప్రశ్నను అనకాపల్లి నుంచి ఒక సహోదరు అడగడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా దీని మీద కూడా ఎక్కువ సందేహాలు ఉండడం అనేది గమనించవచ్చు. అయితే బాప్తిస్మము రెండోసారి తీసుకోవాలా లేదంటే మూడోసారి తీసుకోవాలా లేదంటే ప్రతిసారి తీసుకోవచ్చా లేదా అని ఇలాంటి ప్రశ్నలన్నిటికీ క్లారిటీ రావాలంటే బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అనే ప్రశ్నకి సమాధానం తెలియాలి. అందుకే దయచేసి మీరందరూ కూడా ఈ ఆస్క్ యువర్ బైబిల్ క్వశ్చన్ సిరీస్లోనే బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి అనే దాని మీద కూడా వీడియో చేయటం జరిగింది. దయచేసి మీరు ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే తప్పకుండా మీకు అనేకమైన విషయాలు తెలుస్తాయి. సో బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో స్పష్టత వచ్చింది. మరి రెండోసారి తీసుకోవచ్చా లేదా అనే దానికి సింపుల్ అండి. మనం తీసుకున్న బాప్తిస్మం కనుక ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే వాటి పట్ల అవగాహన లేకుండా మనం గనక ఒక వివాహం కోసమో లేదంటే ఒక స్కాలర్షిప్ కోసమో లేదంటే మేలులు జరుగుతాయనో లేదంటే ఇంట్లో ఉన్న కీడు పోతుందనో లేదంటే ఈ లోక సంబంధమైన దీవెనల కోసమో లేదంటే ఎవరో ప్రేరేపించారనో లేదంటే ఏ పాస్టర్ గారు ప్రేరేపించానో లేదంటే పేరెంట్స్ ఇష్ట ప్రకారంగానో లేదంటే లవర్ ఇష్టపడిందనో లేదంటే భార్య ఇష్టపడిందనో లేదంటే తల్లిదండ్రులు కోప్పడ్డారనో ఇలా లోకానుసారమైనటువంటి మనుషుల ఇష్ట ప్రకారంగా లేదా నీ ఇష్ట ప్రకారంగా లేదంటే ఒక భ్రమ చేత ప్రేరేపణ చేత కనుక మనం బాప్తిసం తీసుకున్నట్లయితే తప్పకుండా రెండోసారి కాదండి 100సారైనా తీసుకోవాల్సిందే. ఎందుకంటే నీవు తీసుకున్న బాప్తిస్మం అనేది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా కాకుండా నీ సొంత అంగీకారం చేత కాకుండా తీసుకున్నావు కనుక అలా నీ సొంత అంగీకారంతో ప్లస్ దేవుని చిత్త ప్రకారంగా కాకుండా నువ్వు 100 సార్లు తీసుకున్నా కానీ 101సారి మళ్ళీ బాప్తిసం తీసుకోవాల్సిందే. ఎందుకంటే నీవు తీసుకున్న ఆ 100 బాప్తీసాలు కూడా హెడ్ బాత్ కింద కన్సిడర్ అవుతాయి తప్ప బాప్తిసం కింద కన్సిడర్ అవ్వండి. కాబట్టి ఒక సందర్భం మనం బైబిల్ నుంచి చూద్దాం. అపోస్తుల కార్యాల్లో 19వ అధ్యాయంలో మరి 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వద్దామండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని వారిని అడగగా, పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారని అడిగిన వెంటనే వారి సమాధానం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటో కూడా తెలియదంట వాళ్ళకి. పరిశుద్ధాత్మ ఉన్నాడనే విషయం కూడా తెలియదంట. అంటే మనం ఎందుకు తీసుకోవాలి, బాప్తిసం ఎందుకు తీసుకోవాలనే కారణాలు ఒక కారణం పరిశుద్ధాత్మ గురించి అని మీరు తెలుసుకున్నారు ఇంతకుముందు వీడియోలో. సో 3వ వచనం మనం చూస్తే, అప్పుడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతారని అడగగా వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు అని చెప్పే సమాధానం ఏంటంటే, అందుకు పౌలు గారు అంటున్నారు, యోహాను తన వెనుక వచ్చిన అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిరి. చూసారా, అంటే వాళ్ళు ఆల్రెడీ బాప్తిసం తీసుకున్న వాళ్ళండి. యోహాను గారు ఇచ్చిన బాప్తిసం తీసుకున్నారు. అగైన్ మళ్ళీ పరిశుద్ధాత్మ విషయంలో స్పష్టత లేకపోవటం వల్ల, అలాగే యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి వాటి విషయాల్లో స్పష్టత లేకపోవటం వల్ల స్పష్టత తెచ్చుకున్న తర్వాత అగైన్ మళ్ళీ యేసుక్రీస్తు వారి నామమందు వారు మళ్ళీ బాప్తిసం తీసుకోవడం అనేది జరిగింది. కనుక దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, మనం తీసుకున్నటువంటి బాప్తిస్మం అనేది మరి దేవుడు చెప్పిన విధంగా కాకుండా, దేవుడు తీసుకోమన్న కారణాల వల్ల కాకుండా, మన సొంత అంగీకారం వల్ల కాకుండా, ఇతరుల భ్రమ వలనో లేదంటే ఎవరైనా పాస్టర్ గారి వల్ల భ్రమ వలనో లేదంటే మరి కొంతమంది ప్రేరేపణ వలనో లేదంటే ఎవరో తీసుకుంటున్నారనో లేదంటే బెస్ట్ ఫ్రెండ్ తీసుకుంటున్నారనో లేదంటే ఈ న్యూ ఇయర్కి అందరు తీసుకుంటున్నారనో ఇలాంటి కారణాల వల్ల కనుక మనం బాప్తిసం తీసుకున్నట్లయితే అది బాప్తిసం కింద కన్సిడర్ అవ్వదు. అందుకే మనకి ఎఫెసీ పత్రికలో ఒక విషయం మనం చూడొచ్చండి. 4వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. ఒక్క బాప్తిసం గురించే దేవుడు బైబిల్లో చెప్పడం జరిగింది. మనందరం ఆ బాప్తిసమే తీసుకోవాలి తప్ప మనుషులు క్రియేట్ చేసినటువంటి పద్ధతుల ప్రకారంగా, మనుషులు క్రియేట్ చేసినటువంటి ఆలోచనల ప్రకారంగా బాప్తిసం తీసుకుంటే కనుక ఈ ఒక్కటైన బాప్తిసం విషయంలో మనం ఫెయిల్ అయిపోతాం. కనుక ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే, దేవుడు ఏం చెప్పారు, బాప్తిసం అంటే ఏంటి, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, మరి ఎలాంటి పరిస్థితుల్లో బాప్తిసం తీసుకోవాలి, ఇలా అన్ని విషయాల పట్ల స్పష్టత తెచ్చుకొని తండ్రి గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మని గురించి ఒక స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే, అన్నిటికంటే ముఖ్యంగా మన పాపముల విషయంలో మారు మనసు అనేది రావాలి. అంటే దాని అర్థం ప్రియులారా,
మనం చేసినటువంటి పాపాల విషయంలో మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని ఇక ఎన్నడూ చేయకూడదని లోకాశలను, శరీరాశలను మనం చంపుకొని మనం ఇంకా లోకాన్ని ప్రేమించకూడదని ఒక గ్రేట్ డెసిషన్ మనం తీసుకున్న తర్వాత మాత్రమే, మారు మనసు పొందాక మాత్రమే మనం బాప్తిజం తీసుకోవాలి. అంటే బాప్తిజం గురించినటువంటి సబ్జెక్టు స్పష్టత ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టాలని ఒక క్లారిటీ ఉండాలి. పాపాలను విడిచిపెట్టాలి. మారు మనసు పొందాలి. అప్పుడు మనం ప్రార్థనాపూర్వకంగా బాప్తిజం అనేది మనం తీసుకోవాలి. అలా కాకుండా మీరు ఇంకెలా తీసుకున్నా గానీ అది బాప్తిజం కింద కన్సిడర్ అవ్వదు. ఆ బాప్తిజాన్ని దేవుడు అంగీకరించరు. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా తండ్రి పరిశుద్ధుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అనేకమైన విషయాలు ఈ ఆస్క్ యువర్ బైబిల్ క్వశ్చన్ అనే ప్రోగ్రాం ద్వారా మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ కృపలో ప్రభువా స్థిరపరచండి ప్రభువా. మరి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలతో కురిగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి కురిగిన హృదయాన్ని మాత్రం మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి ప్రభువా. జేసీ టెంపుల్ చేస్తున్న పరిచర్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, బలపరచండి తండ్రి. నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులను వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే ఇంకా అనేకమైన ప్రశ్నలు మా తండ్రి మీ జ్ఞానంతో మేము ముచ్చరించినట్లుగా, ధ్యానించినట్లుగా సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.